సో ఇది ప్లేస్ ఉంది కదా, సెట్ బ్యాక్ల విషయాన్ని పట్టించుకోకుండా ఇల్లంతా కప్పేస్తారండి. మొత్తం నార్త్ అనుకోండి ఇక్కడ దాకా తీస్తారు, తూర్పు ఇక్కడ దాకా తీస్తారు, దక్షిణం ఇవన్నీ తీసుకొస్తారు. నాకు ప్లాన్లు పంపించినప్పుడు నేను వారి ఆర్కిటెక్చర్తో కానీ ఇంజనీర్తో మాట్లాడి, ఏంటి స్వామి సెట్ బ్యాక్స్ ఏం లేకుండా ఇచ్చామంటే, స్వామి వాళ్ళంతా మొత్తం కప్పేయమన్నారండి, ప్లేస్ ఖాళీ ప్లేసే ఉండకూడదు అన్నారు అనే ఉద్దేశంతో చెప్తూ ఉంటారు. అందుకే మీకు కూడా చెప్తున్నానండి. ఎందుకు అంటే సార్ ఈ ప్లేస్ ఎందుకు వదలాలండి, ఇల్లు ప్లేస్ ఎక్కువ ఉండాలి కదా, ఎంత ప్లాట్ ఉందో ఆ ఏరియా అంతా రూమ్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఇది కూడా కప్పేయాలి తూర్పు, ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఇది కూడా కప్పేయాలి. అంటే ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ను కప్పుకుంటా పోవాలి. స్థలం వేస్ట్ అవుతుంది, స్థలం వేస్ట్ అవుతుందనే ఆలోచన మీలో ఉంటుంది. కాబట్టి మీరు వేస్ట్ అవుతుందని మొత్తం కప్పేశారనుకో, మీరు ఎలాంటి వాటిని కోల్పోతున్నారో మీరు గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ టు స్కై ఈ సెట్ బ్యాక్లు లేవనుకోండి, కాస్మిక్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఎందుకు అంటే ఈ ఏరియా అంతా కప్పేసుకుంటూ మీరు స్లాబ్ వేశారనుకోండి, మీ స్లాబే కాస్మిక్ ఎనర్జీని ఆపేస్తుంది. ఎప్పుడైతే స్లాబ్లు వచ్చాయో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సహజంగా హీలింగ్ చేసుకునే కెపాసిటీ రోజు రోజుకు తగ్గిపోతుంది. ఎందుకు చూడండి, బయట స్ట్రీట్ మీద ఉండే డాగ్ కానీ ఎనిమల్స్ కానివ్వండి, వాటికి చాలా హ్యాపీగా ఉంటాయి, నేచురల్ హీలింగ్ పవర్స్ ఉంటాయి. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ సహస్రార చక్రం నుంచి ఎంటర్ అవుతుంది. సో మన స్లాబ్ ఉందనుకోండి, స్లాబ్ కింద ఉంటున్నాం కాబట్టి సో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాదండి. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూసినప్పుడు ఇవన్నీ కప్పేస్తే ఎక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుందండి. అందుకే ఏం చెప్తున్నాను అంటే 60 to 70% మాత్రమే ఇంటి భాగము, మిగిలిన 30% కానీ 40% వరకు మీరు ఫ్రీ స్పేస్ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ అండి. అప్పుడు మీ ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది, అనారోగ్య సమస్యలు రావు, నేచురల్ హీలింగ్ కెపాసిటీ వస్తుంది. ఒకప్పుడు గోనె పెంకలు ఉండేటివండి, సో గుడిసె లాంటివి ఉండేటివి. కాబట్టి కాస్మిక్ ఎనర్జీ స్పీడ్గా వచ్చేది, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండే. మీరు గమనించండి, ఎప్పుడైతే స్లాబ్లు వచ్చాయో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయని క్లియర్గా అర్థమైపోయిందండి. కొన్ని అయితే 5 floors స్లాబ్స్ ఉంటాయి, దాంట్లో ఇంకా హీలింగ్ కెపాసిటీ తగ్గుతుంది, అన్నీ ఫిల్టర్ అయిపోతాయి కదా. సో 5th floor ఉంది, 4th 3rd అనగానే కాస్మిక్ ఎనర్జీ రాదు స్వామి. సో దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాస్తు దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి, దానికి ఇది మింగిల్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నానంటే సెట్ బ్యాక్ మీరు 30 to 40% వదిలిపెట్టండి, అప్పుడు మీకు అన్నీ యోగిస్తాయండి. సో ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతుందో పాజిటివిటీ పెరుగుతుంది, వాస్తు దోషాలను కూడా తొలగించే శక్తి కాస్మిక్ ఎనర్జీకి ఉందండి. అది ఓపెన్ టు స్కై ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద సీక్రెట్.